వాళ్ళ యొక్క ఈ అరబ్బీ అల్లాహ్ గురించి వాళ్ళు ప్రశంసిస్తూ వాళ్ళు వాడే పదప్రయోగాలు ఎలా ఉంటాయంటే, ఆయన ఎవరిపై ఆధారపడి లేడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు సంతానం లేదు, ఆయన ఎవరిచే పుట్టించబడలేదు, ఆయనకు సాటి ఎవరూ లేరు, ఆయనకు ఆయనే సాటి. ఈ విధంగా వాళ్ళు ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇది ప్రధానమైనటువంటి అంశం. వీళ్ళ యొక్క ఈ ప్రచారం, వీళ్ళ యొక్క ఈ వాదన ఎంతవరకు నిజం, ఎంతవరకు సరి అయినది అన్నది మనం ఒకసారి పరిశీలించినట్లయితే, నిజంగానే వీళ్ళ ఈ అరబ్బీ అల్లా ఎవరిపై ఆధారపడి లేడా, నిజంగా కూడా అతను ఎవ్వరిని ఉపయోగించకుండానే తన యొక్క సందేశాన్ని గాని తన యొక్క కార్యకలాపాలను గాని నిర్వహించగలుగుతున్నాడా అన్నది మనం వాళ్ళ ఇస్లామిక చరిత్ర జ్ఞానంతోనే పరిశీలిద్దాం. కాకుండా ఇప్పుడు ఇస్లాంలో వాళ్లకు ఈ అరబ్బీ అల్లాహు పట్ల ఉన్నటువంటి సంకల్పం ఏమి, వాళ్ళ యొక్క ఆ సంకల్పం, ఈ అల్లాహు వీళ్ళు వాదిస్తున్నప్పుడే వాళ్ళు ప్రపంచంలో ఇలాంటి ఒక దైవ సంకల్పం మరే మతంలోనూ లేదు అనే విధంగా వాళ్ళు వాదిస్తూ ఉంటారు. అదే విధంగా వాళ్ళు ప్రచారము చేస్తూ ఉంటారు. నిజంగా కూడా వేరే మతాల్లో ఉన్నటువంటి దైవ సంకల్పం, ఈ అరబ్బీ అల్లా పట్ల వీళ్లకు ఉన్నటువంటి ఈ సంకల్పం నిజంగా కూడా చాలా వ్యత్యాసమైందా? వేరే ప్రపంచంలో ఉన్న వేరే దేవాల పట్ల ఆయా విశ్వాసులకు ఉన్నటువంటి సంకల్పం ఏమాత్రం వీళ్ళలో లేదా అని మనం ఒకవేళ పరిశీలిస్తే, ఆ అరబ్బీ అల్లాహ్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమో మీరు అన్వేషించాలనుకుంటే మీకు ఏ ఒక్క ప్రత్యేకత కూడా లభించదు. ఎందుకంటే ఇది వీళ్ళ కేవలం వాదన మాత్రమే. ప్రపంచంలో మాకు మా అల్లాహు పట్ల ఉన్నటువంటి సంకల్పం కానీ, ప్రపంచంలో వేరే ఏ మతాల దైవాలకు కూడా అలాంటి సంకల్పం లేదు. వాళ్ళు అలాంటి కర్తవ్య నిర్వహణ చేసే వాళ్ళు కూడా కాదు. మా అల్లాహ్ ఎవ్వరిపై ఆధారపడి లేడు అన్నదే వీళ్ళ ప్రధానమైనటువంటి వాదన. ఈ ప్రధానమైనటువంటి ఈ వాదననే మనం ఈరోజు పరిశీలిద్దాం. వీళ్ళు ఈ ఇస్లామిక మత ప్రచారకులకు వాళ్ళ అరబ్బీ అల్లాహు పట్ల ఉన్నటువంటి సంకల్పం కానీ, వాళ్ళు వాదిస్తున్నటువంటి వాదనలు కానీ, వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి ప్రచారాలు కానీ, ఎవరిపై ఆధారపడి లేడు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన ఎవరిని పుట్టించలేదు, ఎవరి చేత పుట్టబడలేదు అని ఇలాంటి ఆరోపణలన్నీ వీళ్లకు ఎక్కడి నుంచి లభించాయి అని మనం ఒకవేళ గుర్తు చేసుకుంటే, ఇస్లాం ప్రారంభం అయినటువంటి మొదటిలో ఎవరు ప్రారంభించారు అన్నది బహుశా ఇస్లామిక చరిత్ర పెద్దగా తెలియనటువంటి వాళ్ళకు కూడా ఇది ఇస్లాం వీళ్ళు ప్రవక్త అని విశ్వాసిస్తున్నటువంటి మొహమ్మద్ కాలఘట్టం మక్కాలో ఆయన పుట్టి పెరిగి 40 సంవత్సరాల తర్వాత ఈ అరబ్బీ అల్లాహ్ యొక్క ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ సంకల్పం వచ్చింది ప్రచారంలోకి అన్నది అందరికీ తెలుసు. అయితే అప్పుడు మక్కా వాసుల మధ్య ఈ మొహమ్మద్ ప్రచారం చేస్తూ తన యొక్క అరబ్బీ అల్లా గురించి, తన అల్లాహు గురించి ప్రచారం చేస్తూ తిరిగేవాడు. అలాంటి సందర్భంలో ఈ మక్కావాసులు ప్రధానంగా బహుదైవారాధకులు, విగ్రహారాధకులు, యూదులు, క్రైస్తవులు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇతని యొక్క ఈ సొల్లు కబుర్లతో బహుశా బిజికిపోయి అటో ఇటో తేల్చుకుందామని ఒకరోజు ఈ ప్రవక్త, స్వయం ప్రఖ్యాపిత ప్రవక్తగా తనను తాను ప్రచారం చేసుకుంటున్నటువంటి మొహమ్మద్ను పిలిచి, ఏమయ్యా మొహమ్మద్, నీ అల్లాహు గురించి కాస్త మాకు వివరించు, మేము తెలుసుకోవాలనుకుంటాను, అసలు ఏమిటి నీ సంకల్పం ఏమిటి, అల్లాహు గురించి నీ ప్రచారం ఏమిటి, ఒకసారి మాకు వివరించు అని వాళ్ళు అడిగారు. అప్పుడు ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త ముహమ్మద్ వాళ్లకు వివరించినటువంటి ఆ వివరణలో భాగంగానే వివరించడానికి ఈ అధ్యాయం ఇఖ్లాస్ అన్నది అవతరించబడింది అని ఇస్లామిక చరిత్ర మనకు సూచిస్తుంది. ముహమ్మద్కు
మొహమ్మద్ యొక్క వాదన వినిపించడానికి, మొహమ్మద్కు ఈ అల్లాహు గురించి వివరించడానికి ఈ సూర్య ఇఖ్లాస్ అన్నది అవతరించబడింది అన్నది ఇస్లామిక విశ్వాసం. అది వాళ్ళ చరిత్ర పుస్తకాల్లో కూడా ఉంది. ఈ సూర్య ఇఖ్లాస్ అన్నది ఏమిటి? చాలా చిన్న అధ్యాయం ఇది. మేము కూడా చిన్నప్పుడు నమాజ్ చదివేటప్పుడు తొందరగా నమాజ్ ముగించుకోవాలన్న ఆరాటంతో, బహుశా మీకు నమాజ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఎలా నిర్వహిస్తారన్నది, అందులో అధ్యాయం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని ప్రారంభించి దాని తర్వాత ఖురాన్లో ఉన్నటువంటి చిన్న చిన్న అధ్యాయాలను ఆలపించాలి. దానికి ఈ సూర్య ఇఖ్లాసే చాలా మంది ఎన్నుకుంటారు. ఎందుకంటే చాలా చిన్నది, తొందరగా ముగిసిపోతుంది. చాలా మందికి ఇది కంఠస్థం వస్తుంది. ఎందుకంటే మిగతావి కాస్త పెద్దవి గనుక అది అంతగా కంఠస్థం చేయడం అన్నది చాలా మంది చెయ్యరు గనుక ఈ సూర్య ఇఖ్లాస్ ని ఎన్నుకుంటారు. సూర్య ఇఖ్లాస్ ఏమిటో, మనం ఆయన యొక్క వాదన ఏమిటో, సూర్య ఇఖ్లాస్ ఏం చెప్పిందో మనం ఒకసారి దీన్ని పరిశీలిద్దాం. ఏం చెప్తుంది? قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. ఇది చాలా చిన్న అధ్యాయం. అల్లాహు అహద్, ఆయనే అల్లాహు ఏకైకుడు. అల్లా ఎవరి అక్కరలేనివాడు, అంటే ఎవరిపై ఆధారపడి లేడు అని అర్థం. అల్లాహు సమద్ అంటే ఆయనకు ఎవరి అవసరం లేదు, ఆయన ఎవరిపై ఆధారపడి లేడు. లం యలిద్ వలం యూలద్, ఆయనకు సంతానం లేదు, ఆయన ఎవరిని జన్మను ఇవ్వలేదు, ఆయన ఎవరికి జన్మించను లేదు. ఆయనకు సంతానం లేదు, ఆయన కూడా ఎవరి సంతానము కాదు. అంటే ఆయన ఎవరిని జన్మమివ్వలేదు, ఆయన ఎవరిచే జన్మింపబడలేదు. వలం యకున్ లహు కుఫువన్ అహద్, మరియు ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. మొదటి వాక్యం ఖుల్ హువల్లాహు అహద్, ఆయనే అల్లా ఏకైకుడు, అంటే ఏకదైవం అన్న సంకల్పం. ఇప్పుడు ఈ ఏకదైవం అన్న సంకల్పం, దీనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి? ఏకదైవం అన్న దానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి? ఇదేమైనా ప్రపంచంలో కొత్తగా మొహమ్మద్ మాత్రమే చెప్పినటువంటి విషయం ఏమి కాదు. మొహమ్మద్ కంటే ముందు అక్కడ ఉన్నటువంటి యూదులు యెహోవా అనే ఏ దేవుణ్ణైతే వాళ్ళు విశ్వసిస్తూ ఉండేవారో, యెహోవాను కూడా వాళ్ళు ఏకదైవంగానే విశ్వసించారు. అది మొహమ్మద్ సృష్టించిన గొప్పగా గాని కొత్త సంకల్పమేమి కాదు. అది అప్పటికే ప్రచారం ఉన్నది, చాలా మంది విశ్వాసిస్తున్నది. ఆ ఏకదైవం అన్న సంకల్పం అది మొహమ్మద్ సృష్టించిన గొప్ప విషయం కాదు, కొత్త విషయం అంతకంటే కాదు. పైగా కేవలం యెహోవా మాత్రమే కాదు, ఈ జొరాస్ట్రనిస్టులు విశ్వాసించే అహూరా మజ్దా కూడా ఏకదైవంగానే వాళ్ళు విశ్వసించేది. కాబట్టి ఇది మొహమ్మద్ యొక్క వాదన ఇక్కడే సమాప్తమైపోతుంది. ఇది కొత్తది కాదు, ఇది ప్రపంచంలో ఇంతకు ముందు ఎవరు విశ్వాసించినటువంటిది కాదు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఈ ఏకదైవ సంకల్పం అన్నది చాలా ప్రాంతాల్లో ఉంది. చాలా మంది విశ్వాసించేవారు, మొహమ్మద్ కంటే ముందు, మొహమ్మద్ కంటే తర్వాత కూడా. దీనికి ప్రత్యేకత లేదు అని తేలిపోయింది. ఇక రెండవ వాక్యం, అంటే ఈ ఏకదైవ సంకల్పం అన్నది కొత్తది కాదు, దీనికి కరువేం లేదు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో మొహమ్మద్ కంటే ముందు, మొహమ్మద్ కాలఘట్టంలో కూడా చాలా మంది ఏకదైవాన్ని విశ్వసించేవారు అన్నది నిరూపించి అల్లాహు సమద్, ఆయన అల్లాహు సమద్, ఆయన ఎవరిపై ఆధారపడి లేడు. నిజంగానే ఆయన ఎవరిపై ఆధారపడి లేడా?
ఇప్పుడు బహుదైవారాధకుల్లో ప్రత్యేకంగా మన హైందవ సంస్కారంలో ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. చాలా మంది ఇస్లామిక మత ప్రచారకులు, ఇస్లామిక వాదులు హైందవ సంస్కారంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఏమని? ఏకదైవ సంకల్పం అన్నది ప్రపంచంలో అది కొత్తది కాదు, గొప్పది కాదు. మొహమ్మద్ వాళ్ళని ఎలా మూర్ఖుల్ని చేశాడు అన్నది నేను ఇందాక మీకు స్పష్టం చేశాను. ఇక మీదట ఇప్పుడు మొహమ్మద్ వాళ్ళని ఏం చేశాడంటే, ఏకదైవం, ఈ అల్లాహుతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు, ఆయన ఎవరిపై ఆధారపడి లేడు అని ఒక కొత్త సిద్ధాంతాన్ని రూపొందించినట్టు నాటకమాడి ఆ వ్యవస్థ, అల్లా యొక్క వ్యవస్థను ఎలా సృష్టించాడు? మరి అల్లా యొక్క వ్యవస్థ మొత్తం ఆధారపడడం మీదనే ఆధారపడి ఉంది. అందులో ఇప్పుడు ప్రత్యేకంగా దేన్నైతే నిషేధించాడు, విగ్రహాలను, విగ్రహారాధనను నిషేధించాడు, చాలా కఠినంగా దానికి శిక్ష ఉందని ఆ సిద్ధాంతాలు రూపొందించాడు. కానీ మళ్ళీ అల్లాహు యొక్క వ్యవస్థ సృష్టించడానికి మళ్ళీ భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సంస్కారంలోని మొత్తం వ్యవస్థను అక్కడ కాపీ కొట్టాడు. మొత్తం వ్యవస్థనే. ఎలాగంటే ఇప్పుడు జిబ్రయిల్ యొక్క దౌత్యం ఏమిటి? అల్లాహు యొక్క సందేశాన్ని తీసుకెళ్లి ఈ ప్రవక్తలకు అందజేయడం. భారతీయ హైందవ సంస్కారంలో నారద ముని అనే ఒక వ్యక్తిత్వం ఉంది. ఆయన చేసినటువంటి ఒక దౌత్యమే దాన్ని కాస్త అటు ఇటు తిప్పి మార్చేసి జిబ్రయిల్ గా రూపొందించాడు. పైగా ఈ ప్రవక్తలకు సందేశం అందించడం అన్నది మొహమ్మద్తోనే అంతమైపోయింది. ఎందుకంటే మొహమ్మద్ను చిట్ట చివరి ప్రవక్త అని చెప్పేసి జిబ్రయిల్ ఉద్యోగం పోయింది. దాంతో ఆయన ఇప్పుడు 7 ఆకాశాలపైనో లేకపోతే ఎక్కడో కుర్చీ మీద కూర్చొని సిగరెట్లు బీడీలు తాగుతున్నాడేమో తెలియదు. మరి పాటలు పాడుకుంటూ తిరగలేడు, ఎందుకంటే సంగీతం నిషేధం కాబట్టి. ఆ ఉద్యోగం పోయింది. మరి ఇప్పుడు ఆయన డ్యూటీయే లేదు. దాని తర్వాత ఇంకొక దైవదూతను సృష్టించారు. దానికి ఇస్లామిక మత ప్రచారకులు మా దగ్గర మలైకా అంటారు. మలైకాలకు హైందవ సంస్కారంలో ఉన్నటువంటి దేవుళ్లకు వ్యత్యాసం ఉంది. అందుకే హిందూ సంస్కారంలో హిందువులకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు అని ఇస్లామిక మత ప్రచారకులందరూ అదే విమర్శిస్తూ ఉంటారు. హిందూయిజంలో, హైందవంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, మాకు ఏకదైవ సంకల్పం. కానీ తీసుకొచ్చింది అదే వ్యవస్థ. ఇలా ఒక్కొక్క విధి నిర్వహణ కోసం మీ దగ్గర ఒక్కొక్క దేవుళ్ళు ఉన్నారు. మరి మీ దగ్గర ఉన్నటువంటి మికాయిల్, ఇస్రాయిల్, జిబ్రాయిల్ పనేంట్రా బాబు అని అడిగారు అనుకోండి, వాళ్ళు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వాళ్ళు కాదు. అల్లాహు సందేశం ఇవ్వమంటే సందేశం తీసుకెళ్ళి వెళ్ళాలి. వాళ్ళు సొంతంగా నిర్ణయించడం కానీ సొంతంగా ఆలోచించడం కానీ కుదరదు. హిందూ దేవుళ్ళు అలా కాదు. ఇప్పుడు వర్షం కురిపించడానికి ఒక దేవుణ్ణి నియమించినట్లయితే ఇంద్రుడే నిర్ణయిస్తాడు వర్షం కురిపించాలా లేదా అని. స్వయం ప్రతిపత్తి ఉంది వాళ్ళకి. వాళ్ళ ఆలోచనలతోని, వాళ్ళ నిర్ణయాలతోనే వాళ్ళు ఆ విధి నిర్వహణ చేస్తారు. ఇది గొప్ప కదా బాబు. నీ దైవదూతలు ఎవరైతే మలైకాలు అంటున్నావో, జిబ్రాయిల్, మెకాయిల్, ఇస్రాఫీల్ లాంటి వాళ్ళు బానిసలు. అల్లాకు బానిసత్వం వదలడానికి ఎప్పుడు ఇష్టం ఉండదు. కాబట్టి ఈ దైవదూతల్ని కూడా బానిసలుగానే పరిగణించాడు. వాళ్ళకు అధికారం ఇవ్వలేదు. కేవలం నేను చెప్పింది మాత్రమే మీరు చేయాలి. దాన్ని బానిసత్వం అంటారా పిచ్చోళ్ళారా? హిందూ సంస్కారంలో దేవుళ్ళకు కూడా స్వేచ్ఛ ఇచ్చారు. వాళ్లకు ఆలోచన ఉంది, వాళ్ళు వివేకవంతులు అని చెప్పబడింది. వాళ్ళు స్వయం ఆలోచించగలరు, స్వయం నిర్ణయాలు తీసుకోగలరు. ఆ అధికారం ఇవ్వబడింది. కానీ మీ దగ్గర
ఎవ్వడికి అధికారం లేదు. దాన్ని బానిసత్వం అంటారు పిచ్చోళ్ళారా. బానిసత్వం అనే పునాదులపైనే నిర్మించారు కాబట్టి మీకు అది అర్థం కాదు. ఇప్పుడు జిబ్రాయిల్ది అయిపోయింది కథాపాత్రం, ఉద్యోగం పోయింది, 2 చేతులు జేబులో పెట్టుకుని ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. దాని తర్వాత మికాయిల్ అని ఒక మలైకా ఉన్నాడు, వీళ్ళకు దైవదూత. అతని వృత్తి ఏమిటంటే వర్షాలను నియంత్రించడం, వర్షాలు కురిపించడం. నియంత్రించడం అనే అధికారం లేదు. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు కాన్సెప్ట్? అది ఇక్కడే. అదే ఇందాక చెప్పాను కదా, మన దగ్గర ఉన్నట్టు ఈ ఇంద్రుడి కాన్సెప్ట్. ఇంద్రుడు వర్షాలకు అధిపతి, ఆయన వర్షాధిపతి అంటారు. వ్యత్యాసం ఏమిటంటే వాడు అల్లాహు ఎప్పుడు వర్షం కురిపించమంటే కురిపించాలి, ఇంద్రుడు అలా కాదు. ఇంద్రుడు స్వయంగా నిర్ణయం తీసుకుని స్వయంగా వర్షాలు కురిపించాలా, నియంత్రించాలా, ఏం చేయాలి అనేది ఆయనకి స్వయం ప్రతిపత్తి. ఆయన నిర్ణయం తీసుకోగలడు. ఇక్కడ బానిసత్వం ఉంది. దాన్ని, ఆ బానిసత్వాన్ని వీళ్ళు గొప్పగా కీర్తిస్తూ ఉంటారు. పైగా ఎక్కడి నుంచే దేన్నైతే నిషేధించాడో, విగ్రహాలను, బహుదైవారాధకులను, బహుదేవుళ్లను విమర్శించాడు ముహమ్మద్, అదే వ్యవస్థను అక్కడ సృష్టించి వాళ్ళని మూర్ఖులు చేశాడు. వాళ్లకు మళ్ళీ అదే పరిచయం చేశాడు వేరే పేర్లతో. దీని తర్వాత ఇస్రాఫీల్ అనేవో దైవదూత ఉన్నాడు ఇస్లాంతో. ఆయనే పరిస్థితి ఇంకా పరితాపకరం. బహుశా ఈ దైవదూతల్లో ఇంత పరితాపకరమైనటువంటి స్థితి వేరే దైవదూతకు లేదనుకుంటా. దైవదూత అని చెప్పడం అనేది సరైన పదం కూడా కాదది. ఎందుకంటే వాళ్ళు మలైకాలు అనుకుంటారు, బానిసలు. వాళ్ళకి స్వయం ప్రతిపత్తి లేదు, వాళ్ళు స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేరు. ఆయనకి ఇవ్వబడినటువంటి డ్యూటీ ఏమిటో తెలుసా మీకు? ఈ ఇస్రాఫిల్కి ఎప్పుడైతే ఈ అల్లాహు అరబ్బీ అల్లా ఈ ప్రపంచాన్ని అంతం చేయాలని నిర్ణయించుకుంటాడో అప్పుడు శంఖం ఊదాలి. ఇది ఖురాన్ లో ఒక వచనం కూడా వస్తుంది. శంఖం మూదబడుతుంది, సమాధులు తెరవబడతాయి, అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఈ శంఖం ఊదడమే ఈ ఇస్రాఫిల్ యొక్క డ్యూటీ. మరి ఇది ఎక్కడి నుంచి మొహమ్మద్ తస్కరించాడో తెలుసా మీకు? ఇది కూడా మన భారతీయ హైందవ సంస్కారం నుంచే తస్కరించాడు. దేన్నైతే నిషేధించాడో, దేన్నైతే వ్యతిరేకించాడో, విగ్రహారాధన, బహుదైవారాధన, మొత్తం అక్కడి నుంచే కాపీ కొట్టి మళ్ళీ ఈ మూర్ఖులకు అదే వాళ్ళ నెత్తి మీద రుద్దాడు వేరే పేర్లతో, కాస్త అటు ఇటు తిప్పి. ప్రళయం రోజున శివుడు శంఖం ఊదుతాడని ఇక్కడ ఉంది హిందూ ఇతిహాస గ్రంథాలు. అది ఎవరి నోటనో విని ఉంటాడు, దాన్ని అలా తస్కరించి అలా పెట్టేశాడు, పేరు మార్చేసి ఇస్రాఫిల్. ఆయన పని అంటే మొత్తం ఆయన వృత్తిలో, జీవితంలో 2 సార్లు శంఖమూదడమే ఆయన ఒక డ్యూటీ. దానికోసం జీతాలు ఇస్తూ కూర్చుంటూ పెట్టాడు ఇప్పటి వరకు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. ఆయన హాయిగా నిద్రపోతున్నాడో లేదా బీడీలు సిగరెట్లు కాల్చుకుంటూ ఎక్కడైనా కూర్చున్నాడే తెలిసింది. ఎందుకంటే ఎప్పుడు సంకేతం పంపిస్తాడా, ఎప్పుడు శంఖం ఊదుదామని ఆయన ఎదురు చూస్తున్నాడు పాపం. ఇది ఆయన యొక్క పరితాపకరమైనటువంటి స్థితి. జీతం ఇస్తున్నారో లేదో నాకు తెలియదు మరి మనకి. ఇది ఆ దైవదూత యొక్క వృత్తి, విధి నిర్వహణ. ఏ విగ్రహారాధనను, ఏ బహుదైవారాధనను నిషేధించి వాళ్లకు మూర్ఖుల్ని చేశాడో అక్కడున్న పూర్తి వ్యవస్థ లాక్కొని దొంగలించి తస్కరించి, ఇప్పుడు హజ్ లో కూడా సేమ్ అదే ప్రక్రియ. ప్రదక్షిణలు చేయడం, వెంట్రుకలు సమర్పించడం, ఇవన్నీ ఇక్కడి నుంచి తస్కరించి మళ్ళీ దాన్ని నిషేధించాడు, దాన్నే వాళ్ళ చేత చేయించాడు. ఎంత తెలివైన వాడు చూడండి. ఈ తెలివి మొత్తం ఈ మొహమ్మద్ ఎప్పుడైతే జీవించి ఉన్నాడో
మొహమ్మద్ను వాస్తవంగా ఎవరు విశ్వసించలేదు. ప్రవక్త అనో లేదా అతన్ని వాస్తవంగా ఎవరు అనుసరించను లేదు. ఇది తర్వాత తర్వాత ఆ మొహమ్మద్ చనిపోయిన తర్వాత ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ తప్ప మొహమ్మద్ యొక్క అనుచరులే ప్రవక్తని విశ్వసించలేదు అన్నదానికి సవలక్ష సాక్ష్యాలు వాళ్ళ కథల్లోనే ఉన్నాయి. ఒకవేళ ఉమర్ గాని అబూబకర్ గాని విశ్వసించి ఉంటే చనిపోయినప్పుడు ఖలీఫాల కోసం పోరాడుకుంటున్నారు, బయట మల్ల యుద్ధం నడిపిస్తున్నారు, శవ శరీరం అక్కడ కుళ్ళిపోతుంది, ఎవడు పట్టించుకోలే. ఒకవేళ ప్రవక్త అంతిమ ప్రవక్త చనిపోయాడంటే ఖలీఫాల కోసం బయటకు వచ్చి యుద్ధాలు చేసుకుంటాడా అంటే వాడు నమ్మలేదు. కేవలం సొంత లాభాల కోసం అతనితో చేరారే తప్ప అతన్ని విశ్వాసించలేదు. అందుకే ఆ అంతిమ కోరిక కూడా ఉమర్ తీర్చుకుని రాయడానికి నేను అంతిమ వాక్యాలు రాస్తాను, నాకు రాయడానికి ఏదైనా ఉపకరణాలు ఇవ్వంటారా బాబు అంటే ఉమర్ అని పోయి నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళు, మేము చూసుకుంటాలే అన్నాడు. ఇవ్వలా. కాబట్టి వాళ్ళు విశ్వాసించలేదు అని దానికి ఉదాహరణ అది. ఇంకా ఈ ఇస్రాఫిల్తోనే అవ్వలేదు, ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళ ఇస్లామిక చరిత్రలో. అజ్రాయిల్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, దైవదూత. అతని పని ఏమిటి? అది ఎక్కడి నుంచి తస్కరించాడు? అది మన దగ్గర నుంచే తస్కరించాడు. యమధర్మరాజు ఎలాగైతే ఆత్మను స్వీకరించడం, ప్రాణాలు తీయడం చేస్తాడో అజ్రాయిల్ అదే చేస్తాడు. అందుకే ఆయనని మరో పేరు కూడా పెట్టి పిలుస్తారు వీళ్ళు, మలకల్ మౌత్ అని. ప్రాణాలు తీస్తాడు. యమధర్మరాజు వ్యక్తిత్వాన్ని తీసుకొచ్చి అక్కడ అజ్రాయిల్ అన్న పేరుతో పెట్టాడు. ఈ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ దైవదూతలు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడి నుంచి తస్కరించాడు. కాస్త అటు ఇటు మార్చి ఆ వ్యక్తిత్వాలను, క్యారెక్టర్లను మార్చేసాడు. బహుశా అప్పట్లో వ్యాపారానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడ హిందూ ఇతిహాసాల్లో ఉన్నటువంటి వాటిని వాళ్ళు చర్చించుకునేవారే. వాళ్ళ నోట వీళ్ళ నోట విని ఉంటాడు. అన్ని తస్కరించి దాన్ని అటు మార్చి ఇటు మార్చి యూదుల నుంచి కొంత, క్రైస్తవుల నుంచి కొంత, ఇక్కడ నుంచి కొంత తీసుకొని ఈ మూర్ఖులను దేన్నైతే మొదట నిషేధించాడో దాన్నే వాళ్ళ చేత చేయించుతున్నాడు. కానీ మదర్స మూర్ఖులకు అదేమీ అర్థం కాదు. వాళ్ళు కాకుండా ఉంటేనే మంచిది, వాళ్ళు మూర్ఖులుగానే ఉండాలి నా అభిప్రాయం. ఇంతటితో ఆగల, ఇంకా ఉన్నారు. ఇంకా ప్రధానమైనటువంటి ఈ దైవదూతలు వస్తున్నారు చూడండి. మున్కీర్, నకీర్ అని ఇద్దరు. వాళ్ళు ఏం చేస్తారు? మరణించిన వెంటనే సమాధిలోకి దిగి ప్రశ్నల వర్షం కురిపిస్తారు. 3 ప్రశ్నలు వేస్తారు. ఇప్పుడు చాలా మంది ఊహించుకోవచ్చు, ప్రశ్నలు అంటే ఏం ప్రశ్నలు అడుగుతారు? నువ్వు జీవితంలో ఏదైనా గొప్ప పని చేసావా? ఎవరినైనా ఆపదలో ఉన్నటువంటి వాడిని ఆదుకున్నావా? సహాయం చేశావా? ఆకలితో ఉన్న వాడికి భోజనం పెట్టావా? దారి తప్పిన వాడికి దారి చూపించావా? ప్రమాదంలో ఉన్నటువంటి వాడిని కాపాడావా? ఇవేగా మీరు ఊహించుకుంటున్నారు. అవన్నీ అడగడు, ఎందుకంటే వాటితో వాళ్ళకి సంబంధమే లేదు, వాళ్ళకి అవసరము లేదు. వాళ్ళకి అవసరం ఉన్నది ఏమిటి? మన్ రబ్బుక అంటాడు అరబ్బీలో. ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి, నా దగ్గరికి వచ్చి ఎవడైనా మన్ రబ్బుక అంటే ఎవట నువ్వు అంటాను నేను. నాకు అరబ్బీ రాదురా బాబు, వెళ్ళి అరబ్బీ నీకు తెలుగు రాదు, నాకు అరబ్బీ రాదు, తెలుగు తెలిసిన దేవతను పంపించవని వాళ్ళు అని నేను పంపించేస్తాను. ఇంత అర్థం లేని వివేక శూన్యమైనటువంటి తర్కహీనమైనటువంటి ప్రశ్నలతో వీళ్ళని సృష్టించాడు, మున్కీర్ నకీర్లను. ఇది పూర్తిగా మనం చిత్రగుప్తుడి కథాపాత్రం అని చెప్పడానికి వీల్లేదు, కానీ దాంట్లో నుంచి స్ఫూర్తి పొందో ఇలాంటిది ఏదో మరి వేరే ఏదైనా మతాల్లో ఇలాంటివి ఉన్నాయో తెలీదు మనకి ప్రపంచంలో, అది విని సృష్టించాడో తెలియదు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఎవరైనా విశ్వాసి
సమాధిలో వెంటనే దిగుతారంట వీళ్ళు. రబ్బు కానీ ఎవరిని విశ్వాసించవు, ఎవరిని విశ్వాసించాలా? ఎవరు ఎవరైనా నీ ప్రవక్తలు కానీ పరిచయం చేసినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఆధారాలు సాక్ష్యాలు చూపించారేంట్రా మేము నమ్మడానికి అని అడగడాడు. నమ్మకుండానే నేను ఎవరిని నమ్మాను నీకెందుకురా? నేనేదైనా గొప్ప పని చేశానా మంచి పని చేశానా అడగరా నా కొడుగా. నేనెవరిని నమ్మానంటే అది ఏం పీక్కుంటావు దాంతో నా వ్యక్తిత్వం నిర్ధారిస్తావా? దాని తర్వాత అడుగుతారు రెండవ ప్రశ్న, మన్ దీనుక, ఏ మతానికి చెందినవాడిని? చెంప చెల్లుమనేటువంటి కొట్టాలనిపిస్తుంది ఇలాంటి తర్కహీనమైనటువంటి యుక్తి శూన్యమైనటువంటి ప్రశ్నలు. దేనికి పనికిరావు, నాలుగు తీసుకోవడానికి పనికిరావు. ఒక వ్యక్తి ఈ భూమిలో ఏం చేశాడు, అతని వ్యక్తిత్వాన్ని ఎలా నిర్ణయిస్తారు, ఎలా నిర్ధారిస్తారు, అతను ఏమిటి అని, అతనికి ఏ శిక్షలు ఇవ్వేయాలి, అది కూడా 1,00,000 సంవత్సరాల తర్వాత వాడికి శిక్షిస్తే ఎంత, శిక్షించకపోతే ఎంత, వాడు చేసిన దుర్మార్గాలకి దమ్ముంటే వాడు దుర్మార్గం చేస్తే అప్పుడు పట్టుకొని శిక్షించు, లేదా వాడిని ఆ దుర్మార్గం నుంచి అప్పుడే వాడిని నిరోధించు. అది చెయ్యవలసింది. నువ్వు చేసిన 1,00,000 సంవత్సరాల తర్వాత తీసుకెళ్లి వాడిని శిక్షించినా ఎవ్వడికి ఏం ప్రయోజనం ఉంటుంది? దీన్ని ఇంతటి యుక్తిహీనత, ఇంత తర్కశూన్యం అన్నది వాదన వేరే ఎక్కడ మీకు ప్రపంచంలో కనిపించదు. అయిపోలేదు, ఇంకా చాలా మంది ఉన్నారు. మన దగ్గర స్వర్గానికి ద్వారపాలకుడు ఎవరు? ఇంద్రుడు, స్వర్గాల అధిపతి ఆయన. ఇక్కడ అలాంటి వాడు ఒకడు ఉన్నాడు, రిద్వాన్. గట్టిగా గుండాలాగా ఉంటాడు. ఎందుకంటే స్వర్గంలో 72 కన్యలు ఉన్నారు. మరి అడ్డమైన ప్రతివాడు దూరేస్తాడని ఒక గుండా లాంటి వాడిని కాపలాదారుడు పడ్డారు, రిద్వాన్ అని. ఎవడైనా బలవంతంగా అందులో దూరడానికి వస్తే ఆపడానికి ఆడ కుర్చీ వేసుకుని అక్కడ కూర్చుని ఉంటాడు. నరకానికి ఒక కాపలదారుడు ఉన్నాడు, ఆడి పేరు మాలిక్. ఆడు మెక్కపల్చగా ఉంటాడు, ఎందుకంటే దాంట్లో బలవంతంగా రావడానికి ఎవడు ప్రయత్నించడు కాబట్టి. తలుపులు తెరిచి ఉంచేస్తాడు, ఎందుకంటే ఎవడు దూరుతాడు, ఎవరు దూరడు కదా. ఇద్దరు కూడా ఉన్నారు, ఖురాన్లోనే వాళ్ళ పేర్లు ఉన్నాయి, హారూత్ మారూత్ అని. ఇవన్నీ ఎక్కడి నుంచో తస్కరించినటువంటి కథలను అల్లి దేన్నైతే నిషేధించాడో అదే వ్యవస్థను రూపొందించి ఈ మదర్సా మూర్ఖుల్ని మరింత మూర్ఖుల్ని చేసేసాడు.